దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆశీర్వాదమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అనుదిన జీవాహారమైన యూట్యూబ్ పరిచయను వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలమ్మ. మీరందరూ కూడా ఈ వాక్యాలని బలపడుతున్నారని, ఆధ్యాత్మికంగా మీరు ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అనుదినము కూడా దేవుడినిచ్చిన నూతనమైన వాక్యం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుచున్నారని, అందరిని బట్టి దేవునికి మహిమ. గడిచిన దినాలన్నీ ఆయన ఉచితమైన రకాల చెట్లను కాచి రాచి కాపాడి ఈ నూతన దినంలో నూతన సృష్టిని చూడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మనం కృతజ్ఞతాశలు చెల్లించేవారుగా మనం ఉన్నామండి. మీరందరూ కూడా బాగున్నారని దేవుని కృపను బట్టి మేము తలంచుచున్నాం. అలాగే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని అనంతరం పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు స్తోత్రం. దేవా, గడిచిన దినాలని దేవా మీ ఉచితమైన రెక్కల చెట్టును కాచి దాచి కాపాడే తండ్రి, ఈ నూతన దినంలో దేవా, ఈ నూతన గడియలో దేవా, ఈ నూతన సృష్టిని చూడడానికి దేవా ఇచ్చిన ధన్యతను బట్టి దేవా కృతజ్ఞత ఆశలు చెల్లించుకున్నానయ్యా. ఈ దినాన్ని గడియను చూడలేక అనేకులు ఉన్నారయ్యా. వారి కంటే దేవా మేము శ్రేష్ఠులు గనులు గొప్పవారు కాదయ్యా. మీకు స్తోత్రం దేవా. మీ కృపతో దేవా మమ్మల్ని దేవా సజీవమైన రెక్కల చెట్టును దేవా సజీవుల సంఖ్యలో ఉంచవయ్యా. మీకు స్తుతులు స్తోత్రం దేవా. అలాగే తండ్రి అయ్యగారు దేవా వాక్యానికి నిలబడుచుందిగా దేవా నూరుకు నూరుగా బోరుకు బోరుగా ఉండి దేవా మీ పరిశుద్ధాత్మతో నింపమని తండ్రి నాన్న మీ పరిశుద్ధ అభిషేకం ఆ బిడ్డ మీద కుమ్మరించమని దేవా మీ సిలువ సాటిని పరుచుకుని దేవా మాకు ఏ వాక్యమతే కావాలి దేవా. ఈరోజు తండ్రి నాన్న ఆధ్యాత్మికమైన మేలు మేము పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. అలాగే తండ్రి వాక్యాన్ని దేవ వినగలిగే మనసును గ్రహించగలిగే హృదయం దాయిచ్చండి అయ్యా. విన్న వాక్యాన్ని దేవా మా హృదయం అనే పలక మీద దేవా వాటిని రాసుకుని దేవా ప్రతిరోజు జ్ఞానించే జ్ఞాన హృదయాన్ని దాయిచ్చామని తండ్రి అడుగుచున్నానయ్యా. మీకు స్తుతులు స్తోత్రం దేవా. అయ్యగారిని మిక్కలుగా దీవించి ఆశీర్వదించి సేవా పరిచయలు దేవా 30 దంతులుగాను 100 దంతులుగాను 60 దంతులుగాను దేవా ఫలించి అభివృద్ధి పొంది అనేకమని ఈ వాక్యాన్ని వీక్షించడానికి కృప చూపించమని దేవా చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని దేవా వారి కుటుంబంలో ఉన్న అవసరతలు అక్కరతలు తీర్చమని తండ్రి నాయన అడుగుచున్నానయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం దేవా. అలాగే దేవ గొప్ప దేవుడా దీనురాలను అల్పురాలండి లేనిదన్నయ్యా ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ తండ్రి ప్రభువాన్ని పిలిచి దేవ గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. అందుని బట్టి కృతజ్ఞ. అలాగే దేవ గొప్ప దేవుడా దీనురాలను అల్పురాలండి లేనిదన్నయ్యా ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ తండ్రి ప్రభువాన్ని పిలిచి దేవ గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా నా దీనురాల దీన ప్రార్థన ఆలకించి జవాబును దాయిచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమపలుగాక. ఈ సమయంలో పాటల ద్వారా ప్రభు నామమున మహిమపడతాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనారికే ఆరాధనారికే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనారికే ఆరాధనా
దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆలకించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును ఈ సమయంలో మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి వెరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామమున మీ అందరికీ యెహోవా ఈర ఆరాధన పరిచర్య వారు, మరి వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ప్రేయర్ గ్రూప్ వారు మరి ప్రజెంట్ చేస్తున్న అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి ప్రియ దేవుని బిడ్డలకును, మా ప్రియ శ్రేయభిలాషులకు, స్నేహితులకు, బంధువులకు, అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మరి ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఈ సమయంలో మీ అందరికీ ప్రభు పేరట మరి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. అందరూ క్షేమేనండి. మంచిది. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా ప్రభు కృపలో వేరుపారి దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద ఆశీర్వదించబడుతూ మరి ముందు కొనసాగుతున్నారన్న సత్యాన్ని నమ్ముచున్నాం. మరి మీ కొరకు ఎంతో శ్రమ కలిగి, భారము కలిగి, మరి వేయి ప్రయాసలతో మరి మా సంఘ బిడ్డలు మరి అనునిత్యము వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ప్రేయర్ గ్రూప్లో మరి ప్రార్థన చేస్తున్నాం. మరి మీరును పాలుభాగస్తులు కావాలనుకున్నట్లయితే మరి యొక్క గ్రూప్ పరిచర్య వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ మీరందరూ కూడా ఆ నెంబర్కు మీరు యాడ్ అవ్వచ్చు అని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ప్రార్థన అవసరం కలిగి ఉన్నట్లయితే మీరు ఆ నెంబర్కి యాడ్ అయ్యి ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేక యూట్యూబ్లో మరి కామెంట్ బాక్స్లో మీ యొక్క సమస్యను తెలియచేయండి. మీరు తెలియచేసిన నిమిషంలోనే మరి మీకు రిప్లై ప్రార్థన చేయబడుతుంది. మరి ప్రభు త్వరలో ఆ కార్యాన్ని మరి మీకు జయాన్ని అనుగ్రహించి ఆ కార్యాన్ని ప్రభు జరిగించేవాడు ఉన్నాడని మీకు ఖచ్చితంగా తెలియచేస్తున్నాను. మరి ఎంతగానో మరి మా పరిచర్య నిమిత్తము మీరు ప్రయాసపడుతున్నారు. ప్రార్థన ద్వారా మా సంఘబిడ్డలైతే మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆర్థికపరమైన సహాయం ద్వారా మరి పరిపరి విధాలుగా మా ప్రియబిడ్డలందరూ కూడా సంఘబిడ్డలందరూ ఉపయోగపడుతున్నారు. మరి వారందరికీ ప్రభు నామం మరొకసారి ప్రత్యేక వందనాలు. అలాగే మరి యెహోవా ఈర ఆరాధన పరిచర్య ప్రతిరోజు మరి 11 గంటలకు ప్రారంభించబడి రాత్రి విదేశాలలో, కువైట్ దేశంలో మరి 12:30కి ముగించబడుతుంది. 12:30కి ఇండియా టైం వచ్చి ప్రియమైన వాళ్ళరా 1:30కు ప్రారంభించబడుతుంది. మరి టైంలో నిద్రపోతూ ఉంటారు కనుక మరి వీలు కాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా కూడా ఒక మెలకుగా ఉండి ఒక నిద్ర పట్టకపోయినలా మనసంతా భారముతో ఉన్నట్లయితే ఆ సమయంలో మీ జ్ఞాపకం వచ్చినట్లయితే మరి ఈ యొక్క ఆరాధనలో మీరు యాడ్ అవ్వండి. మరి కొద్ది సమయం దేవుని ఆశీర్వాదాలు పొందుతూ దేవుని వాక్యం ద్వారా మరి మీకున్న చింత యావత్తును మీరు తొలగించుకున్నామని మరి ప్రభుపేట మనవి చేస్తున్నాను. మంచిది. మరి నాకంటే ముందుగా మరి అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించి మరి చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సహోదరి, మా గ్రూప్ కన్వీనర్ అయ్యారు, మా సంఘ కన్వీనర్ అయ్యారు అజిత గారికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియ బిడ్డలు ఎల్లరికి లేక సర్వమానవాళికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమును మీ అందరికీ శుభములు తెలియజేస్తూ సంవత్సరమును దయాకిరీటం ప్రభు మీ ధరింపు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ద్వితీయోపదేశకాండంలో ప్రభు
మరి సెలవిచ్చిన రీతిగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ పట్టణం మీద ఉండును అనే రీతిగా మరి యెహోవా కనుదృష్టి కానీ, యెహోవా యొక్క ప్రేమే కానీ, యెహోవా యొక్క వాత్సల్యమే కానీ, నూతన బలమే కానీ ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన మరి ప్రియ ఆ బిడ్డలు ఎల్లరికను, అలాగే మరి వివాహ జీవితంలో మరి ఒక సంవత్సరాన్ని పురస్కరించుకుని మరి నూతన సంవత్సరం ప్రవేశించిన మీకును దేవుని కృపా సమాధానము ఎల్లవేళలా తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడ్డ వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాల్లో ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. మరి ప్రియమైన వారైతే రెండవ మాటను, రెండవ లైనను నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, చాలా చక్కని విషయాన్ని నిన్నటి దినాన్ని మనం బోధించుకున్నాం. నరుని యొక్క కష్టార్జితము, నరుని యొక్క సంపాదన, నరుని యొక్క ఆశీర్వాదము ఎంతవరకు విలువైనదో, మరి ఎంతవరకు అది ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం ప్రభు కృపలో. ప్రియమైన వాళ్ళారా, అయితే మరి యొక్క ఈరోజు మరి అదే వచనంలో అదే ఆ మాటల్లో మరి ప్రభు యొక్క ఆశీర్వాదము, మొదటి మాట యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. మరి ప్రభు యొక్క ఆశీర్వాదము శాశ్వతమైనదని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆశీర్వాదము మరి నిత్యము నిలుచునని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి యెహోవా ఆశీర్వాదము మరి శాశ్వతమైనదని ఒక మాటను మీకు తెలియచేయడానికి బైబిల్ గ్రంథంలో మరి వాక్యం కాదు కానీ ఒక వ్యక్తిని మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తిని జ్ఞాపకం చేస్తుంటాను. మరి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న ఒక భక్తుడు ఉన్నారు. మరి ఎవరంటే మీ అందరికి తెలుసు. మరి ఆయన మహారాజైన, దేవునికి బహుప్రియుడైన, బహిష్ఠుడైన దావీదు గారు. దావీదు గారిని కూడా మరి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మరి చూస్తే, జల్లిడేస్తే ఆయన శాశ్వతమైన ఆశీర్వాదముతో హెచ్చించబడి ఆశ్రయించబడిన వాడు దావీదు గారు ఒక్కడే. ప్రియమైన వాళ్ళారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి అట్లాంటి ఆశీర్వాదము మనందరం కూడా ఈ రోజు పొందుకుందాం. దేవుని వాక్కు ద్వారా, దేవుని కృపను బట్టి మనందరం కూడా పొందుకునే వారు ఉందాం. ప్రభు వాక్కు మనతో మాట్లాడుతుంది. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో, ఎవరైతే ఆయనకి విధేయులై ఉంటామో వారిని ప్రభువు మరి హెచ్చించే గొప్ప దేవుడు అయిన సత్యాన్ని మనం కొద్ది నిమిషాలు బోధించుకుందాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందు కొనసాగదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవారు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, దేవుని వందనాలు ప్రభా. నిన్నటి దినాన ప్రభ మరి దేవక వాక్యంలో నుంచి నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని ప్రభా మరి మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. అయితే అదే వచనంలో ప్రభా మీరు సెలవిచ్చిన మాట యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన మాటను మేము జ్ఞానం చేస్తుండగా నీవు మాకు తోడేయండి ప్రభా. నీ ఆశీర్వాదం మాలో ఎలా పనిచేస్తుందో అది నిత్యము నిలిచే ఆశీర్వాదమా, లేక అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆశీర్వాదమా ప్రభు. కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తుండగా నీవే మాకు సహాయం చేయండి. మా ప్రియబిడ్డలను దీవించండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ప్రియబిడ్డలకు దయచేయండి. ఇదిగో ప్రభు మరి వింటున్న ప్రియబిడ్డలను నీ పక్షమున మాట్లాడుతూ నేను వట్టివారము, అల్పులం, ఎందుకు పనికిరాని వారు, మా జ్ఞానములను మరుగుపరిచి ప్రభు మరి యొక్క మా శక్తులను మరుగుపరిచి నీవే నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా, ప్రత్యేకముగా నీ ఆత్మాభిషేకం ద్వారా మరి మీరు మమ్మల్ని వాడుకోనమని ప్రభు ఈ సమయంలో సాతాను అనే క్రియలు మీరు లయపరచమని, నీవు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందమని, కార్యారంభము కంటే కార్యాంతం మేలని ప్రభును సెలవిచ్చిన రీతిగా ఈ కొద్దిపాటి కార్యక్రమాన్ని జరిగిస్తుండగా నీవు మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరొకసారి చదువుకున్న భాగము మరి 10వ అధ్యాయము 22వ వచనం మొదటి మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు. యెహోవా ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళరా మనకు ఐశ్వర్యం ఇచ్చేదిగా ఉంటుంది. నేను దాని ఆఖరి ఒక మాట మీకు చదివించి ముగించేశాను. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండటం మేలైన వచనాన్ని మీకు చదివించి నేను నిన్నటి దినాన్న ఆ అంశాన్ని ముగించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన వాళ్ళారా అదే ఆ సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 20వ వచనంలో కూడా చాలా చక్కని మాట ప్రభు సెలవిస్తుంటారు. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. అయితే ఆ బుద్ధిహీనుడైతే
వాటిని వ్యయపరుస్తున్నాడు, వ్యయం చేసుకుంటున్నాడని వచనం కూడా మరి నేను చదివించాను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. మరి అది నరుల కష్టార్జితం, నరుని యొక్క ఆలోచన, నరుని యొక్క ఆ ఉద్దేశము, నరుడు సంపాదించుకునే ఆశీర్వాదము. కానీ ఈ సమయంలో మరి ప్రభు యొక్క ఆశీర్వాదం 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 10వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథంలో మొదటి మాట యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. 2వ మాట నరుల కష్టము చేత ఏర్పాటు చేయబడుతున్న వాళ్ళు తెచ్చుకుంటున్న ఆశీర్వాదము ఇది ఎక్కువ కాదని, మరి శారీరకమైన ఫిజికల్ బ్లెస్సింగ్ లేక హ్యూమన్ బ్లెస్సింగ్ అని. మరి మొదటి మాట యెహోవా ఆశీర్వాదము ప్రియమైన వాళ్ళరా, ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని, ఒక ఆత్మీయమైన ఆశీర్వాదం అని, లేక దేవుని ఆశీర్వాదం అని, గాడ్లీ బ్లెస్సింగ్ అని మరి నేను దినాన్ని ధ్యానం చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి గాడ్లీ బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదము ఇదేం చేస్తుందంటే ఐశ్వర్యం ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు, ఐశ్వర్యం కలిగించే గొప్పవాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరు, అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వించబడ్డాం, ఖచ్చితం. మనం అందరం కూడా ఆశీర్వాదం పొందాం. ఆశీర్వాదం పొందకపోయినట్లయితే మనం ఇలాగ ఉండం ప్రియమైన వాళ్ళరా. అందులోకి దేవుని గొప్ప మహోన్నత, మరి దేవుని గొప్ప బాహుల్యత ఏంటంటే దేవుని బిడ్డలకు ఉన్న గొప్ప ధన్యత, ఆశీర్వాదం పొందినప్పటికీ పొందకపోయినప్పటికీ మరి చిరునవ్వుతూ ఉంటారు దేవుని బిడ్డలు. దేవుడిచ్చిన మా గొప్ప ధన్యత అదే. మాకు లేదని మొఖాలు వెలవెలబోతూ ఉండదు. ఎవరిని చూడండి, మరి క్రైస్తవ బిడ్డల్లో నిజమైన క్రైస్తవుడు కరెక్ట్గా అంటే సరిగా ప్రభువును ఆరాధిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లు అయితే ఉన్నారు అంటే మరి వారు ప్రియమైన వాళ్ళరా, వారి ముఖములో ఎంతసేపు చిరునవ్వు, వారి చక్కగా సంతోషం కలిగి ఉంటుంటారు. వారి ముఖాలు తేజోమయం కలిగింపజేస్తూ ప్రభు వారిని కూడా ఎప్పుడు ఒలివ మొక్కల వలె వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం కొంచెమైనా చాలు. అదే కదా ఆఖరిని చదువుకున్నాం, మనకి సామెతలు 15:16 చదువుకున్నాము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే కంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి మరి కొంచెం కలిగి ఉంటే చాలు. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఈరోజు మరి ప్రభువును కలిగి లేకుండా కోట్లాస్తి కూడబెట్టుకుని మనము దానితో బాధలు పడుతూ దాన్ని సంపాదించుకుని దాన్ని లెక్కలు వేసుకుంటూ మరి ఇవన్నీ ఆ అధికారులకు కనబడకుండా లేకపోతే వాళ్ళకి కనబడకుండా మరి వడ్డీలకు ఇచ్చి లేకపోతే చాలా మంది కొన్ని ఆ వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మరి ఇలాగున్న వాళ్ళు ఇవ్వలేదని బాధపడుతూ ఆ ట్రస్ట్తో మరి కుటుంబం మీద కోపపడుతూ ఇలాగున్న బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని ఆశీర్వాదం కొంచెమే కానీ కొంచెమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా తరతరములు ఉంటూ ఉంటుంది. భక్తుడు పాడుతూ ఉంటాడు కదా దావీదు గారిని హెచ్చించిన స్థితిని బట్టి మరి దావీదు గారిని ప్రభు ఆశీర్వించిన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనం పాట పాడుకుంటాము. ఎంతగానో హెచ్చించుటకు మరి ఆ పాటను చిన్న చరణం పల్లవి పాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, అక్కడ చక్కని పాటలు పొందుపరుస్తూ మరి స్టీవెన్సన్ గారు పాడుతూ ఉంటారు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే. స్తోత్రం, హల్లెలూయా. సమయం అయిపోతుంది ప్రియమైన వాళ్ళరా. మంచిది. ఈరోజు దావీదు గారిని బట్టి కాదు, కానీ ఈరోజు మనం ఎందుకు పనికి రాకుండా ఏ స్థితిలో ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ పడి ఉన్న స్థితి నుంచి ప్రభు మనం లేవనెత్తి మరి ఆ పాట మరి దావీదు గారిని గురించి కాదు, కానీ ప్రతిరోజు మన గురించి కూడా పాడుకోవాలి. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఈరోజు ఇంతగా హెచ్చించాడు ప్రభు. ఎందుకు పనికిరాని నన్ను మరి ఆ నూతనమైన భాష మాట్లాడటానికి, లేక చక్కగా నేను అనుకుంటుంటాను, విదేశాల్లో పనిచేస్తున్న ప్రియ తల్లులని ఆ సోదరులను చూస్తున్నప్పుడు ఒక ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, కానీ ఇక్కడ 2 సంవత్సరాలు వాళ్ళ మాట విని వేరే వై హౌ డు యు డు వాట్ ఆర్ యు నో ఇలా మాట్లాడుతుంటే ఇంకా కంఠస్థం విని మన కంఠస్థ అయిపోతూ ఉంటుంది చాలా మంది లేడీస్కి. మరి ఆ కొన్ని ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడాలి తప్పనిసరిగా. మరి బిడ్డలు అక్కడ చదువుతున్న చిన్న బిడ్డలు లేక మేడమ్స్ మాట్లాడుతూ ఉంటే ప్రియమైన వాళ్ళ. రెండోది అరబిక్ కామను, ఇక్కడ ఉన్నామంటే అరబిక్ ఆ కంప్యూటర్ నేర్చుకోవాలి తప్పనిసరిగా. కొంతమంది హిందీ కూడా మాట్లాడుతుంటారు. జ్ఞానం లేకపోయినప్పటికీ మరి ప్రభువు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా.
ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అంటే ఏ పరంగానైనా, విద్య పరంగానైనా, జ్ఞానం పరంగానైనా, శరీర పరంగానైనా, ఆత్మ పరంగానైనా, కుటుంబ పరంగానైనా ప్రభు హెచ్చించే గొప్ప దేవుడైనా, ఆశ్రయించే గొప్ప దేవుడైనా. అందుకనే యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమునిచ్చును. ప్రియమైన వాళ్ళారు, ఐశ్వర్యం వేరు, ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యం వేరు. ప్రియమైన వాళ్ళారు, ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యం వేరు. ఆశీర్వాదం అంటే దీవించబడుట, అంటే డబల్ 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 అంటే రెట్టింపు అవుతుంది. రెట్టింపు అయ్యేదాన్ని ఆశీర్వాదం. నువ్వు దీవించబడతావు అంటే ఒక్కరి గుణను ఇద్దరు అవుతూ ఉంటావు, ఇద్దరు గుణను ముగ్గురు అవుతూ ఉంటావు. ఇది దీవెనకరమైన మాట. ఇప్పుడు ఆ దీవెన ఇద్దరున్నప్పుడు, ఒకరున్న మనము ఇద్దరు, తర్వాత మరి భార్య భర్త ఇద్దరు ముగ్గురు, మరి ముగ్గురు తర్వాత నలుగురు, ఇలాగ ఫ్యామిలీ ఏర్పడుతుంటది. ఇప్పుడు దీన్ని ఇలాగ ప్రభు హెచ్చిస్తూ ఉన్న ఇప్పుడు దినాలలో మరి ఏమీ లేని స్థితిలో మనము వ్యాపారం కానీ, పని కానీ, లేక సంపాదనలో పడ్డప్పుడు ఏమి లేని స్థితిని ప్రభు మరి మనకు ఆ ఆశీర్వాదమును, సంపాదించుకోగలిగిన శక్తిని, అటు ఆశీర్వాదం, అటు దీవెని మనం ఉంచినప్పుడు మరి చాలా సంపాదన పట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం సంపాదించుకుంటూ ఉంటాం. ఇది ఐశ్వర్యము, బిడ్డలు ఐశ్వర్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రభు ఇచ్చు బహుమానం. అందుకని ఆదికాండంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రియమైన వాళ్ళారు అక్కడ అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుండుదు. 12వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైన వాళ్ళారు, యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయదును. ఏ నామమును? నీ నామమును అంటే నువ్వు కలిగిన యెహోవా నామము నేను గొప్పగా చేయదును. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దావీదు గారిని బట్టి మనం ఆడుకుంటున్నామంటే, దావీదు గారిని గొప్ప చేసిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజు నన్ను గొప్ప చేసిన వాడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు. చాలా మంది నాకు వాట్సాప్లో కానీ మామూలుగా ఫోన్ కాల్ చేస్తుంటారు. అయ్యారు చాలా బాగుందండి, ప్రసంగం చాలా బాగుందండి, అది చాలా బాగుంటుందండి, అయ్యారు చాలా ఆత్మీయంగా నడిపిస్తున్నారండి, చాలా ఒక పాయింట్ చాలా పరిపరి విధాలుగా మీరు బోధిస్తున్నారని చెప్పినప్పుడు దేవుని స్తోత్రం. ఇదంతా ప్రభు ఘనత, ప్రభు నాకు ఇస్తున్న ఆలోచన, ప్రభు కృపను బట్టి ప్రేరేపించబడి మరి కొంత సమయం ప్రభువులో గడిపి నేను తయారు చేస్తున్న మరి ఆత్మీయమైన ఆహారము అని చెబుతూ, వందాలమ్మ చాలా మంచిది, ఇంకా ప్రార్థన చేయండి అని నేను వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను. ఈరోజు మరి ప్రభు ఆయన నామాన్ని, నా నామాన్ని అంటే నేను కలిగిన నామము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు కలిగిన నామము ఏ నామము? యేసు నామము. యేసుని నామం పలుకగానే అద్భుత కార్యములు జరుగుచున్నవి, సాతాను వణుకును. ప్రియమైన వాళ్ళారా, దయ్యాలు పోవును. ఎవరి నామం? యేసు నామం. ఆ నామాన్ని గొప్ప చేసే దేవుడే అన్నాడు. ఇంక పైగంటాడు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎవరికి? అని దీవించబడిన వాడిగా ఉందువు. ఈరోజు చాలా మంది అంటారు, మీరు రోజు మాకు ఈరోజు మీరు ఒక నూతనమైన మోడల్గా మేము చూస్తున్నామండి, మీరే మాకు ఆదర్శం అండి అని చాలా మంది చెప్తుంటారు. కొంత బిజినెస్ పర్పస్ కానీ, పరంగా కానీ, లేక కొన్ని పనుల నిమిత్తం కానీ మరి మిమ్మల్ని చూస్తేనండి లేక ఎలాగంటూ ఉంటారు, మీరు మాకు ఆదర్శం అని చెప్తూ ఉంటారు. ఈరోజు అబ్రాహామును ఆదర్శంగా పెట్టాడు. ఎలాగ ఆదర్శంగా పెట్టాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, నీవు ఆశీర్వాదముగా ఉండువు. అంటే నీవు ఆశ్చర్యించబడిన వాడు అనుకును, నీలో నుంచి వచ్చిన క్షణము ఆశ్చర్యించబడుతుంటారు. దీనికి ఘనత ఎవరంటే, మా తండ్రి, మా తాత, మా ముత్తాత ఎవరు? అబ్రహాము గారు. ఆయన కలిగి ఉన్న నామము, యేసు నామము మేము కలిగి ఉన్నాం కనుకను. దీనికి బీజం ఏర్పరిచిన వాడు, దీనికి విత్తనం వేసిన వాడు ఎవరంటే అబ్రహాము గారు అని చెప్పటానికి నీవు వారందరికీ ఆశీర్వాదముగా నుందువు. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. మరి కిందటి శుక్రవారము ఉదయకాల సమయంలో చాలా మంది ఆరాధన రాలేకపోయారు, ఎందుకంటే ఉదయకాల సమయం కాబట్టి మరి త్వరగా లేగలేం. అయినప్పటికీ చాలా మంది మరి దేవుని సందుకి వచ్చారు. మరి రాజేష్ గారు చాలా చక్కని మాటను 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చాలా చక్కని మాటను, మంచి విషయాన్ని
మరి జ్ఞాపం చేశారు ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము ఎలాగ ఆశ్రయించబడ్డాడో, ఎలా విడిచిపెట్టాడో, విడిచిపెట్టాడో ప్రియమైన వాళ్ళారా, మరి అవన్నీ కూడా. అబ్రహాము వ్యాపారవేత్తే, కొద్దిగా ఆస్తి ఉంది, అంత ఆస్తి లేకుండా ఏమి లేడు, ప్రభువులకు వచ్చాకే బాగుపడ్డాడంటాకేం లేదు, స్థితిపరుడే. కానీ వాటన్నిటిని వదిలిపెట్టేశాడు. అబ్రహాం గారి గురించి చదువుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఒక దినాన్న ఆ తెరాహు బొమ్మలు అమ్మటానికి వెళ్ళాడు. ఉన్న బొమ్మను చూసుకోరా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఒక రోజున ఆలోచన వచ్చిందంటే అబ్రహాం గారికి. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, ఈ బొమ్మలు చేస్తున్నాడు, వీటి వల్ల శాపం తప్ప ఏమి లేదని చెప్పేసి ఆలోచన చేసి మొత్తం బొమ్మలన్నింటినీ చెదగొట్టేసాడు అబ్రహాం గారు. బొమ్మలన్నీ చెదగొట్టేసేసి ఒక పెద్ద బొమ్మను మాత్రం, అంటే నాలా కొంచెం లావున్న బొమ్మను ఒకటి ఉంచి దాని చేతిలో కర్ర పెట్టి ఉంచాడట. దాని చేతిలో కర్ర ఒకటి ఉంచాడట, బొమ్మలన్నింటిని పగలగొట్టేసేసి. ప్రియమైన వాళ్ళది ఇప్పుడు తెరాహ గారు వచ్చిన తర్వాత అడిగాడట, ఏంట్రా బొమ్మలన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం పగిలిపోయినాయి అంటే, నాకేం తెలుసు ఈ పెద్ద బొమ్మ వాడన్నింటిని చిదగొట్టేసింది అనుకుంటా, వాటిని పగలగొట్టేసింది అనుకుంటా అని చెప్పేసి సమాధానం ఇచ్చాడట. ప్రియమైన వాళ్ళ ఇదేంటి బొమ్మ పగలగొడతాం ఏంటేసి, ఎన్నాళ్ళు నేను వ్యాపారం చేస్తున్నాను, ఎన్నాళ్ళు నుంచి బొమ్మలు అమ్ముతున్నాను నేను, నాకు తెలియదు బొమ్మ పగలగొడతాం ఏంటి. రైట్, బొమ్మ మాట్లాడదు కదా, బొమ్మ పగలగొట్టదు కదా, బొమ్మ నడవదు కదా, బొమ్మ చేతులుండి పని చేయదు కదా, బొమ్మ కళ్ళుండి చూడదు కదా, బొమ్మ నోరుండి మాట్లాడదు కదా. కీర్తన గ్రంథాలు చదువుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళు. చెవులుండి మాట్లాడదు, చెవులుండి వినదు, నోరుండి మాట్లాడదు అని చెప్పేసి మనం వాక్యం చదువుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఆ స్థితిలో నుంచి అబ్రహాం బయటపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బొమ్మకు మొక్కుతున్నామేమో. బొమ్మకు మొక్కున్నప్పుడు నువ్వు ఒక విగ్రహార్థం చేస్తున్నట్లయితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నీకు. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది తెలుసా? నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు ప్రభు నామాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఈ ఆశీర్వాదం నిన్ను ఆ ఐశ్వర్యవంతుని చేస్తుంది. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి బ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే నాలుగో వాడు, ఈ ముగ్గురికి వేరే ప్లస్ ఒకటి, నాలుగో వాడు కనబడలేదా ఓ భక్తుడా, ఆ నాలుగో వాడు యేసేనండి. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఖచ్చితమైన ఆరాధన, ఖచ్చితమైన నువ్వు వాక్కును ఖచ్చితంగా ప్రతిదాన్ని నువ్వు పాటిస్తున్నట్లయితే ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే ఇంకా మరింత ఎక్కువైన ఆ ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇప్పుడున్న ఏదో స్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏదో ప్రభు ఇచ్చాను దేవుని స్తోత్రం ప్రభు, ఇంకా అలాగే ప్రభు గడిపోయినా మెల్లగా అలా గడిపేస్తాను ప్రభుని సన్నిధిలో ఇలాగ చేస్తారు తప్ప ఒక మెట్టు ముందుకు వెళదామనే ఆలోచన చాలా మందికి రాదు. ఒక మెట్టు ముందుకు వెయ్యాలా. ఎందుకంటే మరి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఎబ్బేతులేవు దగ్గర దేవుని పట్టును బ్రతిమాడేస్తున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, అంటే దెబ్బలాడుతున్నాడు. యాకోబు వదిలిపెట్టరా బాబు, వెళ్ళిపోతాను, టైం అయిపోతుందంటే, లేదు ఈ రాత్రి ఖచ్చితంగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. ప్రభు అంటున్నాడు, ఈ తెంగరోడు ఏంట్రా బాబు, నువ్వేమన్నా ఏంటి, మేకలను ఇచ్చాను, గొడ్లను ఇచ్చాను, మందలను ఇచ్చాను, దాసదాసుని ఇచ్చాను, ఒకరి చెరుపాక 1+1 ఇద్దరిని ఇచ్చాను భార్యల్ని, ఇంకేం ఆశీర్వదించాలంటే లేదు, నాకు నిజమైన ఆశీర్వాదం రాలేదు, నాకెక్కడో వెళుతూ ఉండిపోయింది, నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి, నేను ఆశ్రయించబడాలి, అది నీ చేత స్వయంగా ఆశ్రయించబడాలని చెప్పేసి రాత్రి అంతా పెరుగులాడాడు. తెల్లవారుజామున ప్రభు ఇంకా విడుదల పెట్టలేడు. ప్రభు సందులో ఆ రీతి కూర్చాడేవాడు ఉండాలి, ఆ రీతి ఖచ్చితమైన ఆరాధన ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా ప్రభు సందులో విడువక ప్రార్థించే వారు ఉండాలి. కాళ్ళు అవుతుంది, సట్లు అవుతుంది, నడుములు అవుతుంది, తలపోటు వస్తుంది, తలనొస్తుందని చెప్పేసి ప్రభు సందులో ఆయన అని చెప్పేసి ఆమెనంటే దీనికి పరిపూర్ణత్వం ఉండదు. ప్రియమైన వాళ్ళారు, పరిపూర్ణత్వం పొందుకోవాలి. మనం చేయబడ్డ ప్రార్థన పరిపూర్ణత్వం పొందాలంటే నీకు ఏమి లాగినా ప్రభు జవాబు ఇచ్చే వరకు నువ్వు ప్రభు సందులో ఉండాలి, ప్రభు సందులో ప్రార్థించు. దానియేలు గారు మరి ప్రార్థించడానికి మోకరించినప్పుడే దేవుని దూత వచ్చేసింది. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మరి దానియేలు దగ్గర రావడానికి రమారమ్మి 21 రోజు పట్టింది. 21 రోజు కూడా దావీదు గారు ఉపవాసం ఉండే ప్రార్థన చేశాడట.
మాంసం ముట్టలేదు, ద్రాక్షరసం ముట్టలేదు, ఆ నీళ్ళైన ముట్టలేదు, నేను క్షౌరం చేయించుకోలేదు, నేను అలాగనే ఉపవాసం ఉన్నానని వాక్యం చెబుతుంది. దానియేలు గారు సాక్ష్యం ఇస్తుంది. దానియేలు గారు చెప్తున్నారు, ప్రియమైన వాళ్ళారా, దేవుని గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది భక్తులు జీవిత చరిత్ర చదువుతూ ఉంటాము, ఎంతో మంది కొరకు మనం ప్రార్థన చేస్తుంటాము, ఎంతో మంది ప్రభు ఇలా చేశారు అలా చేశారని మనము చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం, ప్రకటన చేస్తుంటాం. కానీ మన వరకు వచ్చేసరికి మాత్రము 10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. అప్పుడు మన దాకా వచ్చేసరికి సమయం కట్టగా చూస్తుంటాం. 10 అయిపోయింది, ఇంకా అప్పుడే ప్రార్థన. చాలా మంది గొలుసు ప్రార్థన లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే చాలా సంఘాల్లో జనం ఉంది. ఎందుకంటే ఉదయం రమారమి సంతకర్మాలు 8 గంటల మొదలుడితే ఆ మ్యాక్సిమం 7 గంటల 3ంటికి ముగింపు ప్రార్థన అవుతూ ఉంటారు. ఇది సంపూర్ణ రాత్రి ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఈ ప్రార్థనలో బహు తక్కువ మంది పాల్గొంటారు. ఎందుకంటే ప్రార్థన చేయాలి బాబోయ్, బాధాకరమైన విషయం. ప్రార్థన చేయడానికి ఎంత బాధపడుతుంటే మరి నేను దీవించడానికి ప్రభు ఎంత బాధపడాలి. ప్రియమైన వాళ్ళారా, కానీ ప్రభు పక్షపాతి కాదు. నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తున్నావో అంతే వస్తుంది నీకు దీవెన. నువ్వు ఎంత సమయం గడపడుతున్నావో అంత సమయం వస్తుంది. నువ్వు ఎంతైతే ఇస్తున్నావు ప్రభుకి అదే రెట్టింపై వస్తుంది. అంతే ప్రియమైన వాళ్ళ, నీకు అదే రెట్టింపై వస్తుంది, అంత మించి ఎక్కువ రాదు. నువ్వు ఇచ్చే దాన్ని బట్టి అది ఆశీర్వాదం ఇరుమవుతుంది, అంటే దీవించబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం అది జ్ఞాపకం ఉంచుకున్నాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. 13వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము వెండి బంగారములను పశువులను కలిగి బహుధనవంతుడై ఉన్నాడట. ఇది యెహోవా ఆశీర్వాదము. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఇది నిలకడగా ఉండే ఆశీర్వాదం అండి, నిలకడగా ఉండే ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళరా, సొదొమ రాజు అబ్రహాం దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీకేమైనా కావాలా, నీవి తీసుకో. సొదొమ రాజు అబ్రహాం గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇది శపితార్థమైన, ఇది శపించబడిన ఆశీర్వాదం కనుక, అంటే శపించబడింది కనుక అబ్రహాం అంటాడు, అసలు నాకు నూలు పోగైనను వద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం దేవునికి ప్రియమించబడ్డ వారము. దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. ఈరోజు పిలువబడిన వారు అనేక మంది చదువుకుంటాం వాక్యము. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ సాయంకాలం పూట పిలువబడిన వారు అనేక మంది. కానీ ఇప్పుడు ఏర్పరచబడి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు మాత్రం కొద్దిమంది. ఏర్పరచుకున్నవాడు నిన్ను దీవిస్తాడు. నిన్ను ఏర్పరచుకున్నవాడు నిన్ను మర్చిపోడు. యాకోబు, నిన్ను పిలిచిన వాడు నేనే. నువ్వు పిండములో రూపింపబడక ముందే నేను గొరిగిన వాడు నేనే. నిన్ను ఏర్పరచుకున్నానంటాడు యెషయా గ్రంథంలో. ఈరోజు నన్ను ఏర్పరచుకున్నవాడు ప్రభువు తెలియదండి. ఏ రీతిగా ఆస్వాదించాలో, ఏ రీతిగా ఏమి ఇవ్వాలో ప్రభువు తెలియదా. కానీ నువ్వు అడుగుతావని ప్రభు వెయిట్ చేస్తాడంతే. నువ్వు అడుగుతావని ప్రభు వెయిట్ చేస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు సందులో గోజాడే వారిని ఉండాలి. దేవుని మైకి మనకు బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు సందులో మనకు గోజాడి దేవుని సన్నిధిలో, మరి యాకోబు గోజాడాడు, హన్నా గోజాడింది. ప్రియమైన వాళ్ళారా, చాలా మంది భక్తురాండ్రు మరి ప్రభు సందులో గోజాడి మాట విసికించి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం ద్వారా ఐశ్వర్యం పొందుకున్న వారు ఉన్నారు. వాక్యం మనం చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, 26వ అధ్యాయం 12వ వచనంలో మరి ఇస్సాకును ప్రభు ఆశీర్వదించాడు. ఇస్సాకును, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ప్రియమైన వాళ్ళారా, ఇస్సాకును ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం అంటే నీకు ధనాన్ని, ఆస్తిని అంటే నీకు ప్రాఫిట్ని తెచ్చిపెట్టేదే ఉంది. దేవుని ఆశీర్వాదం, నరుల ఆశీర్వాదం అయితే అది శపితార్థం. ఎందుకంటే మానవుల కపటోపాయముల చేత సంపాదించుకునే తప్ప సంపాదించుకునేది కనుక అది దాని ద్వారా ఒకవేళ శాపం రావచ్చు, లేక నింద రావచ్చు, అపనిందలు కలగవచ్చు. ఆ ఆశీర్వాదము ఉన్న ఆశీర్వాదాలని, అంటే ఉన్న స్థితిని కొద్దిగా దిగదాచేసి కిందకి అణిచేయవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం అయితే రెట్టింపు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అయితే నేను హెచ్చింపు చేస్తూ ఆ ఐశ్వర్యమును కూడగడుతుంది. ఐశ్వర్యమును నీకు ఇచ్చే గొప్ప దేవుడే అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకని వాక్యం మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో, అక్కడ చూడండి, ఒక మాట చదువుతాము. ద్వితీయోపదేశకాండం, ప్రియమైన
ప్రియమైన వాళ్ళరా 8వ అధ్యాయం చదువుతున్నాను. 17వ వచనంలో 8వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందురేమో. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చదువుతున్నాం మనం ప్రియమైన వాళ్ళరా. అలాగే 8వ అధ్యాయం 18వ వచనం కూడా చదివితే అక్కడ అంటాడు ఇంకను, కాగా నీ దేవుడైన యెహోవా ఆ జ్ఞాపకము చేసుకున్నవలను అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ప్రియమైన వాళ్ళరా, సామర్థ్యమును బలమును కలుగు చేయవాడు ఎందుకు? ఆశీర్వాదం పొందుకునటానికి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే నీ పితరులకు ఆజ్ఞాపించాడో ఆ కానాను పాలు తేనెలు ప్రవహించు కానాన్ దేశానికి ఏదైతే మిమ్మల్ని రప్పిస్తాను అందులో మిమ్మల్ని ఉంచుతానని వాగ్దానం చేశాడో దాన్ని పొందుకుంటానికి మీకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను లేక భాగ్యమును, ఆ భాగ్యమును సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు, మీకు శక్తిని కలుగు చేయవాడు ఆయనే. ప్రియమైన వాళ్ళు, ఈరోజు మనకు సామర్థ్యమును బలమును ఇట్టి భాగ్యమును కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన నామాన్ని పూజించి ఆయన నామాన్ని కీర్తించి కనపరిచేవారు మనం ఉండాలి. ప్రియమైన ఏమంటారు, ఈరోజు అంత సమయం ప్రభులో గడపలుగుతున్నాము. దేవుని ఆశీర్వాదం పొందాలంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని దీవెనలు పొందాలంటే కొంత సమయం ఉంది. మీరు చాలా మంది భక్తిపరుల జీవితాలు మీరు యూట్యూబ్లో కానీ లేక గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళందరూ ఇలా మూసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చేలేదు, అభిషేకాలు వచ్చేలేదు. వాళ్ళ సంఘాలు లక్షల్లో దీవించబడిపోలేదు. వాళ్ళ సంఘ ప్రియబిడ్డలు విశ్వాసులు ఆనాడు దినాల్లో లక్షల్లో పెరిగిపోయారంటే కారణం ఏంటంటే 2 నిమిషాల ప్రార్థనకు 3 నిమిషాల ప్రార్థన కాదు, గంటలు రోజులు తరబడి మోకాలు చిప్పలు ఒంటే మోకాళ్ళ తయారైపోయేవి, అంటే నల్లగా తయారైపోయేవి. ప్రార్థన ఆ శక్తిలో ప్రార్థన పూర్వకం చెప్తూ ఉంటాను, ఎవరి మోకాలు అయితే నల్లగా ఉంటుంటాయో ఆ ప్రియమైన వాళ్ళ వారి మొఖాలు తెల్లగా తేదిభ్యమానంగా ఉంటాయట. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళంటే మోకాలు నల్లగా ఉంటామంటే మోకాళ్ళ అనుభవం. ప్రియమైన వాళ్ళరా, మోకాళ్ళ అనుభవం, మోకాల మీద మోకాళ్ళలోని ప్రార్థించే అనుభవం ఉన్నప్పుడు మోకాలు చాలా గట్టిపడిపోతుంటే, ఎప్పుడైతే ఈ మోకాలు గట్టిపడుతుంటాయో అంటే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ప్రభు నీ ముఖంలో చూపిస్తుంటాడు. నీ ముఖం తేదిభ్యమానముగా. ఆనాడు అంటారు, మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి నీకొకటి ప్రభు ఇక్కడ పర్ణశాలు వేసేస్తాం, గుడారాలు వేసేస్తాము, ఎందుకంటే ప్రకాశమానం వాళ్ళ మీద ఉంది, ప్రకాశింపబడుతున్నారు. మోషే మరి కొండపైకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కూడా మోషే నీ ముఖం చూడలేకపోతున్నాము అని చెప్పి అంటున్నారు. దేవుని తేజస్సు నీలో ఉంటుంది ఎప్పుడైతే మోకాల అనుభవం కలిగి ఉంటావో ప్రార్థనలో. ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఆ ఆశీర్వాదం హెచ్చించడానికి, ఆ ఆశీర్వాదం ద్వారా నువ్వు ఐశ్వర్యం పొందుకోవడానికి ప్రభు నీకు ఇచ్చే గొప్ప దేవుడు అన్నాడు. ఇది ఈ ఆశీర్వాదము ఎన్నడూ కదలనిది, స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదం. వాక్యం చెప్పిన సత్యం ప్రియమైన, ఇది స్థిరమైన ఆశీర్వాదం. మొదటి సమయాల గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవడని వాక్యం మాట్లాడుతుంది, వాక్యం చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళు, ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. ఈ లోకంలో సంపద ఈరోజు ఎంత సంపాదించుకున్నా అది ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుని కలిగి ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా నీకు ప్రయోజనం ఉంది. ఆశీర్వాదించబడుతున్నాం, దేవుని చేత హెచ్చించబడుతున్నాం, దేవుడే ఆస్తిని నీ కోసం సమకూరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఇహలోకంలో అయినను పర సంబంధమైనను పరలోకంలో నీకు ఆస్తి ఉంది. ఎందుకంటే మన పౌరస్థితి పరమందు ఉన్నది అంటాడు పిలుపులు రాసిన పత్రికలో. ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కడ వారం కాదు, మన పౌరస్థితి పరమందు ఉందంటాడు. మన హక్కు పరమలో ఉంది, పరలోక రాజ్యంలో ఉంది. అందుకనే మీరు కింద ఉన్న వాటిని మీరు వెతకొద్దు, కింద ఉన్న వాటిపైన మీరు ఏమాత్రం మనసు ఉంచొద్దు, మీరు పైన ఉన్న వాటిని వెతుకుడి.
మీరు పైన వాటిని వెతుకుడి, పైన వాటి కొరకు ఆతృతపడి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇహలోకంలో కొంతకాలమే భోగభాగ్యాలు అయినప్పటికీ ఇహలోకంలో ఉన్నంత కాలం కూడా ప్రభువుని హెచ్చిస్తున్నాడు, ప్రభువుని స్థితిపరులుగా చేస్తున్నాడు. పిల్లలేమి పెద్దలేమి ఆయన ఆశీర్వదించును అని వాక్యం తెలియజేస్తుంది. మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కడపటికి కడకు తుదుకు నువ్వు మహావృతి పొందుతావని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ స్వచ్ఛమైన వాక్యము, సత్యమైన వాక్యము నీకు నాకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. మొదట కొద్దిగా ఉన్నావేమో, నువ్వు హెచ్చింపబడలేకపోతున్నావేమో, ప్రియమైన వాళ్ళరా ఆశీర్వించబడలేకపోతున్నావేమో, దీన దరిద్రంలో ఉంటున్నావేమో, ఒకసారి లాగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ ఎంత దరిద్రత అనుభవించాడంటే, ఎంత దరిద్రలో ఉన్నాడంటే, లాజరుకు కారుతున్న ఆ పుండ్ల నుంచి కారుతున్న రసిని కుక్కలు నాకుతున్నాయని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు ఆయన పరలోకముల ధనాన్ని కూర్చుకున్నాడు, పరలోకముల ధనాన్ని కూర్చున్నాడు, బంగారు పల్లకీలో పెట్టబడి మోయబడుతున్నాడు. బంగారు పల్లకులో పెట్టబడి యెహోవా దగ్గర, యెహోవా సన్నిధిలో, ఆ పరలోక రాజ్యములో యెహోవా నామాన్ని నిత్యము స్మరిస్తూ స్తుతిస్తూ ఉన్న దూతలు వచ్చి స్వయముగా పల్లకిలో పట్టుకుని తీసుకుని కొనుకోబడుతున్నారు లాజరు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ధనముతో అంటే ఇహలోకమైన ఏపరమైన సంబంధమైన ధనముతో నువ్వు కొట్లాడుచున్నావేమో, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదంతో నువ్వు ముందుకు పోతున్నావేమో, అది మంచిది కాదు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, కానీ దానిలో ఎంత మాత్రము నీకు ప్రయోజనకరం లేదు. కానీ యెహోవాను కలిగి ఉన్నట్లయితే యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చేది ఉంది, యెహోవా ఆశీర్వాదం నిన్ను బలపరిచేది ఉంది. ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఆశీర్వాదం నిన్ను ఒక ఉన్నతమైన స్థలములలో కూర్చోబెట్టేది ఉంది. యెహోవా ఆశీర్వాదము నీకు ఒక ఉన్నతమైన పొజిషన్ కలిగించేది ఉంది. ప్రభు ఆ రీతిగా అదే ఆశీర్వించే దేవుడు. యెహోవా ఆశీర్వాదం ఒక ఐశ్వర్యమే కాదు, పరిపరి విధాలుగా ఎన్ని విధాలుగా పనిచేస్తుందంటే చాలా విధాలుగా పనిచేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెబుతుంది 107వ కీర్తన 38వ వచనంలో చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, 107వ కీర్తన 38వ వచనం చదువుతున్నాను, దయతో ఆలోచించండి. 38వ వచనం, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఇది యెహోవా ఆశీర్వాదం, ఇది యెహోవా ఐశ్వర్యం, ఇది శాశ్వతమైన ఆశీర్వాదం, ఇది నిత్యమైన ఆశీర్వాదం. దీన్ని ఎవరు కూడా దొంగిలించేది లేదు. ఒకరిని వద్దంటే నీ అంత నువ్వు కాలదనుకుంటే అది నీ దరిద్రాన్ని బట్టి పోవడం తప్పించి ఈ ఆశీర్వాదం ఒకరు లాక్కునేది కాదు. యెహోవా చేత ఆశ్రయించబడిన వాడు ఎవరునో దాని మళ్ళీ ఆశీర్వాదాన్ని తీసుకోరు. చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, యెహోవా చేత అభిషేకించబడిన వాడు, ప్రియమైన వాళ్ళ అభిషేకాన్ని మరలా తిరిగి ప్రభు తీసుకోవాలి తప్ప ఎవరు తీసుకునేది కాదు. అలాగని ప్రభు తీసుకునేవాడా, వెనక్కి తీసుకునేవాడు అంటే వెనక్కి తీసుకునే దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన ఇచ్చేవాడు తప్ప వెనక్కి తీసుకునేది ఎంత మాత్రం లేదు. ఆయన తీసుకునేది ఒకటి, ఆయన పెట్టిన దీపం ఏదైతే ఉందో ఆత్మ, దాన్ని మాత్రమే వెనక్కి తీసుకునేవాడు. నీకు ఇచ్చిన ఆశీర్వాదమే కానీ, నీకు ఇచ్చిన ఆస్తే కానీ, నీకు ఇచ్చిన అంతస్తే కానీ, ప్రియమైన వాళ్ళ నీకు ఇచ్చిన అభిషేకమే కానీ ప్రభు వెనక్కి తీసుకునేవాడు ఎంత మాత్రము కాదనే సత్యాన్ని తెలియజేస్తున్న ఈ సమయంలో. వెనక్కి తీసుకునేవాడు కాదు, కానీ వెనక్కి పోతూ ఉంది. చాలా మందికి దరిద్రత వచ్చేస్తుంది. చాలా మంది చాలా లేని స్థితిలో, బాగా కలిమి లేని స్థితిలో ఈరోజు పాస్టర్లుగా ఉన్నవారు లేక దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎంతో దిగజారిపడిన స్థితిలో ఉండిపోతున్నారంటే, ప్రభు నాకు కావాలని వలేసి మీ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నారేంటి? ఒకవేళ కావాలని మీ నాశనం చేస్తున్నాడంటే లేదు. ఈ రోజున ఏమైనా పోయింది, పోగొట్టుకున్నామంటే అది కేవలము మన బుద్ధిహీనత వలనే, మన బుద్ధిహీనత వలనే. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని సరిగా ఆరాధించకపోవటం వలన, ప్రభువుని సరైన రీతిలో నువ్వు కొలవకపోవటం వలన నీ బుద్ధిహీనత వలన పోయిందంతే. దీనికి ఒకటే నిదర్శనం యోబు గారు. యోబు గారికి ఇవ్వటమే తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఇవ్వటమే తప్ప తీసుకోలేదు, వెనక్కి తీసుకోలేదు. కానీ మరి ఆస్తి అంతా పోయింది. దానికి ఎలా పోయిందంటే, అక్కడ ఒక బెట్టింగ్ జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, అది ఒక మన పందుని అనుకోవాలి. యెహోవా సన్నిధిలో యెహోవా దూతలు తటస్థించు రోజున వాళ్ళతో పాటు భూలోకంలో అటు ఇటు తిరుగుతున్న వీడు కూడా అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు ఎవరెవరు అంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చాను. సరే, ఎందుకు వచ్చావరంటే, ఇదిగో భూలోకంలో చూస్తున్నావు కదా, ఊజు దేశంలో ఉన్నాడు యథార్థవంతుడు, నీతివంతుడు, నీతిపరుడు, పాప మెరుగున వాడు. ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తున్నాడు సాక్ష్యం.
ఏమని చెప్తున్నాడు? యూజు దేశంలో యథార్థవంతుడు నీతిపరుడు ఉన్నాడు కదా, ఒకసారి చిన్న పందెం కడుతున్నాను. ఏంటో తెలుసా? వాని చాలాసార్లు ట్రై చేశాను నేను, కానీ వాని చుట్టూ నీ అగ్ని ఉంది, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, నేను తాకలేకపోతున్నాను. ఇదండి నీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఘనత. నీవు కలిగి ఉన్న దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కాపుదల తెలుసా? నీ చుట్టూ అగ్ని కంచిగా వేస్తుంటాడు. ఎలీషాను గెహాజీ కొరకు ప్రార్థన చేయగా ప్రియమైన వాళ్ళరా అంటాడు, ఆయన వాక్యంలో చెప్తూ ఉంటాడు, గెహాజీ కొరకు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు పాపముతో పట్టబడిపోయాము. నీ చుట్టూ ఉన్న అగ్ని కంచి నువ్వు గమనించలేకపోతున్నావేమో. ఎందుకు గమనిస్తుంటావు? ఇహలోక సంబంధమైన ఆస్తి కొరకు ఇహలోక సంబంధమైన ఆశలతో పట్టబడిపోయినప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్న కంచెని గమనించలేవు. నువ్వు ఆ పాపంలో పొరలాడుతూ ఉంటావు కనుక, లేక ప్రార్థన మానేసేసి ఇష్టానుసారంగా సెల్ ఫోన్తో గడుపుతావు కనుక ఈరోజు ఈ చుట్టూ ఉన్న కంచె క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా నీవుగానే దాన్ని తోసేస్తున్నావు. తినటం మానేయండి, ఏమవుతుంది? శరీరము పుష్టి తగ్గిపోతుంది, అంటే చిక్కిపోతూ ఉంటారు. నువ్వు తింటం మానేస్తే మరి మన చుట్టూ ఉన్న కూడా దేవుని కాపుదల నిత్యం నిలిచి ఉండాలంటే మనము తినాలి. ఏంటో తెలుసా? దేవుని ఆహారం, దేవుని వాక్యాన్ని ఆహారముగా భోజనముగా భుజించాలి. నీ వాక్యము దొరకగా నేను వాటిని భుజించుతాను అంటాడు భక్తుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని భుజిస్తుంటావో నీ చుట్టూ కంచెలా ఉంటుంటావు. ఇక్కడ సాతాను అంటున్నాడు, అదిగో వాని చుట్టూ నీ అగ్ని కంచెగా ఉంది, ఒక్కసారి తీయి, వాడిని ఇన్స్టాల్మెంట్ తేల్చేస్తా అన్నాడు. ఓ బెస్, దానికేముంది? దానికే మహాభాగ్యం. తీశాడు ప్రభు, వెళ్ళాడు, ఒకసారి ఇచ్చాడు కోటింగ్ సాతానుడు యోబు గారికి. అస్సలే ఏమాత్రం లొంగలేదు. ఆస్తిని కొట్టాడు, గొర్రె మందను కొట్టాడు, ఎడ్ల మందను కొట్టాడు, ప్రియమైన వాళ్ళరా ఆయనకున్న సమస్తాన్ని కొట్టాడు, మొత్తం మందను కొట్టాడు, బిడ్డలను కొట్టాడు. అసలు ఎక్కడ కూడా ఏ మెత్తక్కలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఇదే పాట మొదలెట్టాడు యోబు గారు. ఇప్పుడు మరలా ఇంకో రోజు వచ్చింది, మరలా వీళ్ళు నిలబడ్డాడు అక్కడ. మరలా ఎందుకు వచ్చావంటే, ఈసారి నేను యోబుని మొత్తెదను, ఈసారి నేను యోబును, మొదటేమో యోబుకున్న ఆస్తిని మొత్తాడు, యోబు కలిగి ఉన్న వాటంతటిని మొత్తాడు సాతాను. ఇప్పుడు మరలా అడుగుతున్నాడు పర్మిషన్, ఈ ఒకసారి ఛాన్స్ నేను యోబుని మొత్తాను అన్నాడు. రైట్, ప్రాణమే తప్ప యోబు మీద సర్వాధికారం నీకు ఇచ్చా అన్నాడు మరలా దేవుడు. ప్రియమైన వాళ్ళ, యోబు మీద నీకు మరలా సర్వాధికారం ఇచ్చాను అన్నాడు. మళ్ళీ అప్పుడే రయ్యను వచ్చేసాడు భూలోకంలోకి. ఇప్పుడు యోబు శరీరాన్ని మొత్తాడు. ప్రియమైన వాళ్ళ, శరీరాన్ని మొత్తాడు. మొత్తం అంతా కూడా అసలు ఏమైపోయిందంటే నుజ్జు అయిపోయింది. అసలు ఏమాత్రం పోలిక లేదు. వాక్యం రాయబడుతుంది కదా, గోక్కుంటానికి గోడు లేక చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు. ఆ శరీరంకున్న ఆ వచ్చిన వ్యాధిని గోక్కుంటూ ఆ ప్రభునామాన్ని మహింపరుస్తుంటే ఈ సమయంలో భార్యను మాత్రం మొత్తలేదు. ఎందుకంటే భార్యను మొత్తలేండి, ఆవిడే కదా అసలు శత్రువు. మారితే అసలు ప్రార్థన పొర్రాలు ఆవిడే, ఇంటి రాలే. మారకపోతే అసలు శత్రువు కూడా ఆవిడే. ప్రియమైన ఏమంటాడు, ఇప్పుడు ఎవరితోకి వచ్చాడంటే భార్యలోకి వచ్చి అంటున్నాడు, అరే యోబా, ఎందుకు దేవుడు అంటావు? దేవుని దూషించి మరణముఖము. యోబు గారు చక్కగా అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. యెహోవా నుంచి వచ్చు ఆశీర్వాదమును, యెహోవా ఇచ్చే మేలును అనుభవించడానికి కానీ ఆయన ఇచ్చే కీడును అనుభవించడానికి తగమా అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నీ ఆస్తిని యేసుకు తగ్గనియడు. మరలా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, నీ ఆస్తిని ఏ సమితి తగ్గనియడు. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన వాళ్ళ. ఒకవేళ తరిగిపోయింది అని ఆలోచన చేసినట్లయితే ఎక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. ఒకసారి దాన్ని మనం వెనక్కి రివైండ్ చేసుకుని జీవితాన్ని ఒకసారి చూసుకుని దాన్ని మళ్ళా
కరెక్ట్ చేసినట్లయితే యథావిధిగా నీకున్న ఆస్తి అంతకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రభు నీకు ఇస్తుంటాడు. నీ ఆస్తి ఇస్తున్న తగిన 107వ కీర్తన 38 ప్రభు అంటున్నాడు కదా, అక్కడ చదువుతున్నాం, భక్తులు చెప్తున్న మాట, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. రెండవదిగా ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ సంపదను తరిగిపోనిచ్చేవాడు కాదు, తరిగిపోని కూడా అసలు ప్రభువుకు తరిగిపోవటం అనే మాట, వెనక్కి తీసుకోవటం అనే మాట అసలు ఆయన డిక్షనరీలో లేదు, ఆయన జీవితంలో లేదు. ప్రియమైన వాళ్ళు, ఆయన జీవితంలో లేదు. తగ్గిపోయింది. ఈరోజు ఆశీర్వాదం లేదు, శాపగ్రస్తులుగా శపింపబడిన వారులుగా, ఎటువంటి జీవితంలో ఎటువంటి ఫలములు లేకుండా, ఎటువంటి దీవెన లేకుండా నిరుపయోగముగా మోడుబారిపోయిన జీవితాలు గడుపుతున్నామంటే అది మన తప్పు. ఎక్కడో పడిపోయావు, దాన్ని కరెక్ట్ చేయి. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు అర్పణ పట్టుకోవచ్చు మంచిదే, కానీ పక్కన పెట్టి ఒకసారి, అది పక్కన పెట్టి ఒకసారి మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు సమాధాన పడి వచ్చి అర్పణ అంగీకరించు. ఎక్కడ తప్పిపోయి చూసుకో. ఈరోజు అనుకుంటావు నువ్వు ఎంత కాన్పించినా కూడా ఏంటి ఆశీర్వాదం రావట్లేదు, ఎంతో చేస్తున్నా ప్రభుకి, మేలేముంది, అవన్నీ ఉన్నా కూడా అప్పు తీర్పుదని నాకు, అవన్నీ కూడా ఉన్నా నాకు చాలా ఆనందంగానే బతికేద్దును. ఎంతో 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 పెట్టాడు దేవుడికి. దేవుడికి ఏం పెట్టావు? ప్రభు అడిగాడు నిన్నేమన్నా? ప్రభు అడిగాడండి? ప్రభు అడగలేదు. ప్రభు అడగలేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అడిగింది ఒకటి, నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయాన్ని తప్ప నేను ఇంకా ప్రభాషించలేదు. నేను నుంచి ఏం ఆశించలేదు. ఎందుకంటే నువ్వేమైనా ఇవ్వాలనుకున్నట్లయితే నీ దగ్గర ఉన్న సమస్తం కూడా ఆయన ఇచ్చినవే. ఇంకా నువ్వు తిరిగి ఏమిస్తావు? రిటర్న్ నువ్వేమిస్తుంటావు? ప్రభు తిరిగి ఇవ్వగలవు. నీ దగ్గర ఏమైనా ఉందో ఈ రోజు అంటే అది ప్రభు ఇచ్చిందే. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 113వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వారలారా, యెహోవా ఆశీర్వాదము దేనికి కారణమై అంటే, యెహోవా ఆశీర్వాదము ఆ 113వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. అక్కడ ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుటకై. ఎవరితోనట? ప్రధానులతో. యెహోవా ఆశీర్వాదము ప్రత్యేకతను కలిగిస్తుంది. ఇది ఆస్తినే కాదు, నీకు ఆస్తిని సమకూర్చిపెట్టిన కాదు, యెహోవా ఆశీర్వాదము ప్రత్యేకతను కలిగిస్తుంది. ప్రధానులతో కూర్చుండబెట్టి ఒక గొప్ప భోగభాగ్యాలు కలిగిన వారితో సమానులుగా నేను చేస్తుంది యెహోవా ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళ గుర్తుంచు, ఈరోజు వింటుడే వాక్యాన్ని మర్చిపోవద్దు, ఎంత మాత్రం మర్చిపోవద్దు. ప్రియమైన వాళ్ళ వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి మర్చిపోయే వారముగా ఏదో విని విడిచిపెట్టేసి వారిని ఉండొద్దు. కానీ మరి దేవుని ఆశీర్వాదం ప్రధానులతో. ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనంలో చాలా చక్కగా వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, 7వ అధ్యాయం 13వ వచనంలో ద్వితీయోపదేశకాండం చాలా చక్కని మాట మనం చదువుకుని ఒకసారి ముగించుకుందాం. మన ప్రియమైన వాళ్ళారా, 7వ అధ్యాయం 13వ వచనం ద్వితీయోపదేశకాండం చదువుతున్నాను. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. స్తోత్రం, హల్లెలూయా. నేను అభివృద్ధి చేసి, ఇది యెహోవా ఆశీర్వాదం, నిత్యము నిలిచే ఆశీర్వాదం, ఇది సంపద. నీకున్నవన్నిటిని కూడా దీవించాలి. ప్రభు కాపుదల కావాలి. కాపుదల లేకపోయినట్లయితే ఈ మందలన్నీ తరిగిపోతుంటాయి. ప్రియమైన అందుకని దేవుని కాపుదల కావాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఐశ్వర్యము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. ప్రియమైన వాళ్ళ, ఈ ఐశ్వర్యము శాశ్వతము నిలుచుండును. ఈ దీవెన, ఈ ఆశీర్వాదం నిత్యము నిలుచుండును. ఈ దీవెన మన మీద లేకపోయినట్లయితే, ఈరోజు బ్రతుకుతున్నామంటే దేవుని కృప, దేవుని దీవెన లేకపోయినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మన మీద కూడా ఈ రోజులో ఎందుకు మూలం
దేవుని దీవెన మన పైన ఉంది. అభిషేకంతో మనం నింపబడ్డాం కనుకనే మరి లోకంలో జీవనం చేయగలుగుతున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు ఈ రీతిగా ముందుకు కొనసాగించబడుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఆశీర్వాదము మనందరికీ ఐశ్వర్యం ఇచ్చేది ఉంది. అందుకని ప్రభు సందులో పాటు పడదాం. దేవుని సందులో వరమును పొందుకుని వారికి ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా మనము సిద్ధపడి ఆ రీతికరమైన మనసును కలిగి ఉందాం. దేవుడు తన మాటలను మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న మాట్లాడే ప్రార్థన. సకల ఆశీర్వాదం కానుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి నీ పొందనాలు. మాకు చాలిన దేవుడు నీ పొందనాలు ప్రభువా. ఇంతవరకును యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాడు ప్రభు, సెలవిచ్చు. ఆ వాటిని బట్టి ఆ వాక్కును బట్టి ప్రభు కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నాం. నీ కృపలు ఇంకా బలపరచి నడిపించమని ఇంతవరకు మాకు తోడై ఉన్న ప్రభు, పాటల్లోనూ ప్రారంభ ప్రార్థనలోను ప్రభు, మరి ప్రభు మా ప్రియపీడులను పలకరించుటలోను వారి క్షేమేగాలు తెలుసుకుంటూ తోడై ఉండి, అంతకంటే ప్రాముఖ్యమైనది నీ వాక్య పరిచర్యలో నీవే మాతో నీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మాట్లాడిన విధానం కొరకు వందనాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు మాకు తోడైన గొప్ప దేవుడా, మరి రేపటి దినం మరొకసారి మీ నామాన్ని మేము తటస్థించి మీ నామను మీ వాక్కును ధ్యానించడానికి మాకు దయచేసి అంతవరకును నీ కృపల కింద బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరక్తమే జయం, యేసురక్తం సంపూర్ణ విజయం, అపవాది నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్య సహవాసము కూడిన మనకును, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రియబిడ్డలకును, కుటుంబాలకును దేవుని కృపా సమాధానము మెండుగా తోడే ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ ఉన్నానండి. మీ అందరికి శుభం కలుగును గాక. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికి సెలవు.